బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజలింగమూర్తి భార్య సరళ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల మీడియా సమావేశంపై మండిపడుతోంది సరళ. మేమిచ్చిన సమాచారానికి భిన్నంగా పోలీసుల ప్రకటన ఉందంటూ చెప్పడం జరుగుతోంది. మేడిగడ్డ అక్రమాలపై కేసు వేసినందుకే తన భర్తను చంపేశారంటోంది సరళ. రాజలింగమూర్తి హత్యకు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఇన్ఫాక్ట్ వీళ్లతో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి కొత్త హరిబాబులే కారణం అంటూ కూడా తను ఆరోపించడం జరుగుతోంది. గండ్ర ప్రధాన అనుచరుడి హత్యకు సూత్రధారి అంటూ చెప్పుకొస్తోంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అక్కడ తను మాట్లాడుతోంది. ఒకసారి తను ఏమంటుందో ఒకసారి చూద్దాం. హరిబాబు అంటే మీ బీఆర్ఎస్ నాయకుడు కాదా? ఇలా ఈ హరిబాబుకు మీకు నా భర్తను హత్య కారణం గండ్ర వెంకటరమణారెడ్డి పెద్ద కాలుష్యం ప్రాజెక్టు మీద అవినీతి జరుగుతున్న దాని ఆ విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేసీఆర్, హరీష్ రావు, రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు, హరిబాబు అనుచరుడైన కొంతమంది మన ఈ సంజీవు, మన ఈ కొమురయ్య అందరిని పెట్టి వీళ్ళు వెనకాల పెట్టుకుంటూ పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను ఇది బలమైన కారణంతో చంపించిండ్రు. మెయిన్ హరిబాబు ఎందుకంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు. చనిపోయే ముందు రోజు ఇది గెలుస్తాడు, ఇది జీర్ణించుకోలేక నా భర్తని ఇది హత్య చేసిండు. ఇది మామూలు హత్య కాదు, అటెంప్ట్ మర్డర్. ఇది చిన్న ఏమంటున్నాడే గండ్ర వెంకటరమణారెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇలాంటి హత్యలు మాకు మా పార్టీలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నాడు. కొత్త హరిబాబు ఏంటంటే ఇప్పుడు రాజలింగమూర్తి చనిపోయిన కారణం ఏంటంటే చిన్న భూమి విషయంలో చనిపోయిందని మాట్లాడుతున్నారు. అది చిన్న భూమి విషయం అంటే ఇది హరిబాబు మెయిన్ కారణం. అది భూమి విషయం కాదు, అది మా ఆయనకు చిన్న విషయం, భూమి విషయం. అది చనిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు మీద అటెండ్ మర్డర్ చేసిండ్రు. అది చిన్న భూమి అంటారు. అదే మా ఆయనకు అది చిన్న విషయం. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎన్నెన్నో ఎదుర్కొన్నాడు. దానికి కారణం ఈ చిన్న భూమి విషయం కాదు, ఇది కావాలనే మర్డర్ చేయించిండ్రు. ఇది హస్తం, ఇది పెద్ద హస్తం, పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనకాల. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రమణారెడ్డి ఏమంటున్నాడు, ఇది మా పార్టీలో ఇలాంటివి జరగవు, మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలు వాటికి మేము ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, ఇలాంటి మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహం లేదు, దీని వెనకాల ఎవరు లేరని చెప్తున్నాడు. మరి చిన్న భూమి విషయం తగదే కదా. మరి ఇది రేణుగుంట్ల కొమరయ్య భూమి చిన్నదాని అంటున్నారు కదా. మరి కొత్త హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎందుకు వచ్చిండు? చిన్న భూమి విషయమే కదా. ఇది ఒక చిన్న ల్యాండ్ విషయం, చిన్న ల్యాండ్ విషయమే కదా. చిన్న భూమి గురించి ల్యాండ్ విషయంలో మర్డర్ చేసిందని మాట్లాడుతున్నారు. ఈ హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎక్కడి నుండి వచ్చిండు? మరి ఈ హరిబాబు అంటే మీ బీఆర్ఎస్ నాయకుడు కాదా? ఇలా ఈ హరిబాబుకు మీకు సంబంధం లేదా? ఇక్కడ నుండి వచ్చింది హరిబాబు అంటే నీ వెనకాల నువ్వు ముందు నడిపిస్తాను. హరిబాబు నా భర్తనే అడ్డాన్ని మర్డర్ చేయించండు. లేదు, ఈ రేణుగుంట్ల కొమరయ్య భూమి అనే హరిబాబు సంబంధం లేదు. ఎట్లా అంటే ఇది ఒకప్పుడు ఇది బుర్రచంద్ర ఈ భూమి పోతుందన్న నా భర్త వచ్చి బతిలాడుకున్నాడు. ఈ భూమి నాకు కావాలన్నా, నాకు మీ సహకారం కావాలంటే ఈయన ఆ భూమి విషయంలో ఆయన సహాయం చేసిండు. చేస్తే ఈ భూమి రేణుగుంట్ల కొమరయ్యకు దక్కిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులాక ఆ భూమి ఈ ఒక్కరికి సొంతం చేసుకుంటూ ఈ అన్నదమ్ములకు ఇవ్వకపోగా ఈయన ఉంచుకొని చేసాడు. మా ఆయన పేరు చెప్పిండు. అన్నదమ్ములు వచ్చి నాకు మా భూమి ఇస్తలేవు, ఏంది కారణం అన్నదమ్ములు మాట్లాడితే ఈ భూమి నాకు ఏం తెలియదు, అంతా రాజలింగమూర్తి కేరికే అని మాట్లాడిండు. భూ హత్య కాదు, ఇది భూమి విషయం చిన్న విషయం. మా ఆయన హత్య జరిగింది మేడిగడ్డ ప్రాజెక్టు మీద. అంటే చనిపోయే ముందు ఇది మాకు రిజల్ట్ వచ్చేది. ఈయన గెలుస్తాడనే నమ్మకం కొద్దీ మా ఆయనను అటెండ్ మర్డర్ చేయించండి. రైట్. అది
రాజలింగమూర్తి భార్య సరళ చేస్తున్న కీలకమైన వ్యాఖ్యలు, ఆరోపణలు. ఇటు పోలీసులు చెబుతున్న దానికి మేం చెప్పిన దానికి పొంతన లేదు అంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో పోలీసుల వర్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. స్పెషల్ టీమ్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్ గా ఇంటర్వెన్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూజ్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 అక్యూజ్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో టోటల్ 4 persons, first A1 to A4 they participated physically, while 2 persons they observed the movement of Rajalingamurthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణికుంట్ల సంజీవ్, A2 పింగళి సెమంత్ అలియాస్ బబ్లు, A3 మోరే కుమార్, A4 కోటూరి కిరణ్, A5 రేణికుంట్ల కొమరయ్య, A6 దాసరపు కృష్ణ, A7 రేణుకుంట్ల సంబయ్య. ఈ అందరూ 7 అక్యూజ్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణికుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 members దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటి వరకు మేము 7 అక్యూజ్ కి అటెండ్ చేయడం జరిగింది. మిగతా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ ఉన్నాం. A8 కొంత హరిబాబు సన్ ఆఫ్ మలయ్య, అతను ఎక్స్ మున్సిపల్ బొక్కల్పల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. A9 పుల్లా నరేష్, అతని పైన ఒక కేసు ఉంది. A10 పుల్లా సురేష్. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి, దాంట్లో బేసికలీ 1 ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది. అది రాజలింగమూర్తి హత్యకు సంబంధించి పోలీసుల వెర్షన్. అయితే తన భర్త మరణానికి కారణం పోలీసులు చెబుతున్న దానికి వాస్తవానికి చాలా డిఫరెన్స్ ఉందంటూ కూడా రాజలింగమూర్తి భార్య సరళ అక్కడ ఆరోపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా పోలీసుల మీడియా సమావేశంపై మండిపడుతోంది సరళ. మేమిచ్చిన సమాచారానికి భిన్నంగా ఉంది పోలీసుల ప్రకటన అంటూ చెప్పుకొచ్చింది ఆమె. మేడిగడ్డలో అక్రమాలపై కేసు వేసినందుకే తన భర్తను చంపేశారంటూ ఆమె ఆరోపించడం జరుగుతోంది. రాజలింగమూర్తి హత్యకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్త హరిబాబులే కారణం అంటూ కూడా సరళ ఆరోపించడం జరుగుతోంది. గండ్ర ప్రధాన అనుచరుడి హత్యకు సూత్రధారి అంటూ చెప్పుకొస్తోంది సరళ. చిన్న భూమి గొడవ విషయంలో ఈ హత్య జరగలేదు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేయడం జరుగుతోంది. రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐడితో విచారణ జరపాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తోంది. తన భర్తను చంపిన వారిని ఉరి తీయాలంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఐ రిక్వెస్ట్ హిమ్ ఒకసారి, ఎందుకంటే ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజలింగమూర్తి హత్య తర్వాత ఆమె అక్కడ రోడ్డు మీద కూర్చొని ఆవేదన వ్యక్తం చేస్తూ, మరి ముఖ్యంగా నిరసన వ్యక్తం చేస్తూ తన భర్త హత్యకు